హలో అందరికీ నమస్కారం. షానొద్దులయ్య కదా. నేను కూడా మంచి టీంతో వచ్చిన ఇవాళ. నేనేంటిదంటే ఇవాళ సమరు సత్తి ఎవరికన్నా సమరు లేదని తెలిస్తే చాలు నేను అక్కడ ప్రత్యక్షమైతా వాళ్ళకు సమరు వచ్చేదాకా మాట్లాడుతుంటాను అనమాట. ఇప్పుడు 6 తారీఖు వచ్చేది, ఇది 6 తారీఖు వచ్చేది మెన్షన్ హౌస్. ఏంటిది? మల్లేష్. నువ్వే కదా మల్లేష్ అంటే? ఇప్పుడు ఈ 10,000 సామాను కూడా ఆయనే తెచ్చిచ్చిండు ఒకటి. ఇవన్నీ మనయే సార్. ఇంత కాస్ట్లీ ఉన్నాయి మన తాన? పైసలు ఇస్తే ఎంత కాస్ట్ లేదన్నా పెడతా. బంగారది కావాలా మీకు? అట్లా కూడా ఉన్నదా? అబ్బా, ఉన్నాయా? బొమ్మల కాడ నుంచి కుర్చీల దాకా అన్ని ఉన్నాయి కదా. అన్నీ ఉన్నాయి సార్. అవును, ఈ సినిమాకు 1 2 3 4 2 బొమ్మలు 6 మంది ఇంకా లేకపోయినా అర్ధ డజన్ మంది వస్తే అయిపోతుండే కదా. ఇంకా పిలుద్దామన్నా, మీరు చెప్పండి. గాయత్రి ఎందుకు నవ్వుతున్నావు? బిత్రిని చూసి నవ్వొస్తుందా నీకు? లే మీ మాటలు వింటే మంచి నవ్వు వస్తుంది. ఆ, అందరి నీ మాటలు కూడా మంచిగా ఉంటాయి చక్కెర లెక్క. థ్యాంక్ యూ. కానీ ఉప్పు ఎక్కువ వేస్తుంది అన్నిట్లా. ఆ, కాదు, అవును, మనకిద్దరికి ఒకటి మ్యాచింగ్ ఉంది తెలుసా? ఈ సినిమాకు చాలా నాకు కనెక్టింగ్ ఉంది. గాయత్రి ఇక్కడ బిత్రి. ఎవరైనా చూస్తే ఆ సుట్టాలే అనుకుంటున్నారు. అవును, నీ పేరులో కూడా మాగంట ఉన్నది కదా, ఒక ఎల్ఎంఎల్ కూడా ఉన్నది కదా జూబ్లీ హిల్స్ లా. చుట్టాలా మీకు? ఎల్ఎంఎల్లా ఉండే కదా ఎల్ఎంఎల్. చుట్టాలా మీకు? ఇంటి పేరు ఉన్నది? ఇంటి పేరు ఉంది, చుట్టాలే. నిజంగా చెప్పే? నిజంగా మనకు పొలిటికల్ పవర్ చాలా ఎక్కువ, అందుకనే కంట్రోల్లో పెడతా అందరినీ. అసలు పేరు అంటే నీది ఇంట్లోనేమో మల్లేశం ఉన్నది, కొసరి పేరు అంటే మల్లేశమే కానీ అసలు పేరు అది కదా మాగంటి. గట్లా అంటున్నా. గట్లయితే ఈ మాగంటి సింగిల్ మాగంటి ఒక్కనివే అన్నట్టు. వెనక ముంగట ఏం లేదు, పెద్దగా ఏం లేదన్నా. ఉన్నా కదా చెప్పు. జర ఆగు, నువ్వు అందరినీ ఇంట్రడ్యూసింగ్ చేయాలి. ఇక్కడిగో సఫ్డ్ ఇచ్చిన ఆయన ఉన్నాడు, మన బొబ్బిలి పులి. థ్యాంక్స్ కన్నా. ఎప్పటి నుంచో కలుద్దాం అనుకుంటున్నాం. మనమేమో అలా కలిసినాం, కెమెరా ముంగట కలవలేము. మనం కెమెరా ముంగట ఇప్పుడే కలిసినాము. సురేష్ అన్న ఇప్పుడు కాదు, ఆయన డఫ్ కొడితే బోనాల పండుగకు మేకపోతులు జడితిస్తాయి, జల్లి గొర్రెపోటీలు జడితిస్తాయి ఆ డఫ్ సఫ్డుకు. నక్క అంటే ఇట్లా కొడతాయి, కొయ్యినరా ఇక సఫ్డు చాలనుకుంటాయి. అట్లా బతుకమ్మ పండుగకు పాట ఇడిచిండు అంటే పువ్వులు కూడా బతుకమ్మ మారుతాయి. అంత మంచిగా ఇచ్చిండు. ఈ సినిమాకు కూడా మంచిగా ఇచ్చినవే. మనం 2 పాటలు పాడినామన్నా. అవును, ఇదొకటి, ఇంకొకటి వేయండి వేయండి దేశండి రా వినాయక చవితి పాట అన్న. అవును, డాన్స్ కూడా ఇస్తేవి ఛానల్ ఉన్నప్పుడు. అట్లా మంచి మంచి పాటలు ఇచ్చిండు, లిరిక్స్కి ఇచ్చిండు అన్న. కసిరే దాని గురించి చెప్పుకోవాలి ఇంకా. ఇంకా నేను చూస్తే నేను మంచిగా బొమ్మలు ఎక్కువ ఉంటావే. ఇది ఫోటో తక్కువ దౌడ కింద ఎక్కువ ఎందుకుంటుంది నీకు? ఎక్కడో దిక్కిన దాయాలన్నారన్న. అదే అందరికి కాదు అట్లా, నీకే అది మంచిగా చెవ్వి. నేను కూడా అట్లుండే డైటింగ్ అంట అని అప్పుడు మగేష్ బాబు సార్ చెప్పినట్టు తిని పేగులు సన్నం చేసుకున్నాను నేను. పేగులు పోయేటక్కలా పెదవులు కూడా సన్నం అయిపోయింది. దానికి దీనికి ఏమున్నదో కలర్స్కని అర్థమైతలేదు. ఇట్లుండాలి షాకు లెక్క మంచిగా వాడుకోవట్లేదు. అవునే, తాగుబోతంటే ఇట్లా మొత్తం ఇట్లా రగ్గడగా మసి పూసుకున్నట్టు ఉండాలి. కానీ ఇంత ఎర్రగా ఉన్న వాళ్ళని ఎందుకు తీసుకున్నారు? అంటే పెళ్ళైంది కదా అన్న, ఇక పెళ్ళం మేకప్ కూడా రాసుకుని వచ్చేసిన నేను. కొంచెం తెల్లగా కనిపించాలి కదా, అసలే ఫస్ట్ టైం టీవీలో కనిపిస్తా. ఇప్పుడు డైరెక్ట్గా కనిపిస్తే ఒక ముచ్చట అడగాలి నేను. అయితే ముందు ఆడిషన్లో పెట్టిన తాగినోడు ఎట్లుంటాడు, తాగినాక ఎట్లా మాట్లాడతారు, ముందు ఎట్లా? నువ్వు తాగదు అలవాటు ఉందా నీకు? అస్సలు లేదు, కానీ ఆడిషన్కి మాత్రం తాగిపోయినా. తాగిపోయినా మజాకులో రజాక్ చేస్తున్నాను. అస్సలు రజాక్ అయితే లేదు, మజాక్లోనే అవుతున్నా. నిజంగానా? 100%. డైరెక్ట్గా అన్న ఒక ఫారిక రాయను, నువ్వు రావాలి. రండి రావాల్సిందిగా మనవి చేసుకుంటున్నాము. దాయ్ ఆడ కూర్చో, నా పక్క ఫంటి కూర్చోయే. అన్న బాల్య సతీష్ అన్న కదా ఆయన? కానీ బాల్యనే కదా? కాదు, బాల ఎందుకు వచ్చింది? వినోద్ బాల ఇట్లనా? కాదు, అదిగో చెప్తుంది చైల్డ్ సతీష్. బాల్య సతీష్. బాల్య అంటే అదే అంటే ఇంగ్లీష్ మీడియం, అసలే 11th క్లాస్ దాకా చదువుకుంది అన్న. మా ప్రొడ్యూసర్ కూడా పిలవన్నా. పైసలు లేరు మరి, ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయేమన్నా? మరి ఎందుకు అంత రిక్వెస్ట్ చేస్తుంది? పైసల నీరు మాత వచ్చిందా? రాజేష్ అన్న కూడా, రాజేశం అన్న దాయే
నీకు రాజీ ఎస్ అని ఒత్తు పలకాలనే. అట్లా పెట్టి ఏం చేయాలి మరి ముచ్చట అట్లా ఉన్నది. అదే ఇప్పుడు సోఫాకి అందం అన్న మంచి సినిమా తీసినవే, మంచిగా ఉంది. టైలరింగ్ బుద్ధరీలు చూసినాక మంచి కిక్ వచ్చింది. నచ్చిందని నచ్చక ఫట్కే కానీ ఉరికొచ్చిన నేను పిలువాగానే ఇయ్యాలంటే ఇయ్యాల, రేపు అంటే రేపు వస్తూనే ఉన్నా నేను. అంతా ఈయన చేపించిండు, ఏం చేయాలి ఆ, అట్లా కట్ చేపించి ఇట్లా కట్ చేపించి అతక పెట్టాడు, మంచిగా వచ్చింది. అవునే సెలస్కిన్ చేసేటప్పుడు అసలు తాగుబోతా అంటే నేను ఎట్లా ఊహించుకున్నావు అంత మంచిగా స్మార్ట్గా ఉంటాడు కదా, అవును ఎట్లా ఊహించుకున్నాం మళ్ళీ తాగుబోతా అంటే. తెలియదు అన్న, బాగుంటాడు అనిపించింది. ఆ, చూసిన తర్వాత మరీ మరీ టూ మచ్ అంటే మనం ఫస్ట్ టైం చూసినప్పుడు మంచి మేల్ బార్బీ డల్లా ఉండేవాడు. ఉమ్. ఈమెయిల్ అయిపోయితే ఒక సార్ లుక్ టెస్ట్ చూసిన తర్వాత ఇంకప్పుడు మా ఎడిస్ తో చూసి అరే ఏంట్రా మరి ఇలా ఉన్నాడు, కొంచెం డల్ చేయండి రా ఆ. అని చెప్పి చేపిస్తున్నాం. కానీ మస్తు చేసిండు. కానీ ఎవరికైనా కూడా మేకప్లకు తెల్లగా చేయడానికి ఖర్చు అవుతుంది. అవును ఈ తమ్మునికి ఏమో నల్లగా చేయడానికి ఖర్చు అయ్యి ఉంటుంది. అవునన్నా అవును అంబర్ పౌడర్ తీసుకోండి, డస్ట్ తీసుకోండి, దుమ్మెత్తి పోయింది, అవును. ఇట్లనే ఉంటుండేనా. ఎండలో నుంచో పెట్టినా, అట్లా కూడా కాలేవు కర్రీ. ఎండలో నుంచో పెట్టి రోజు మొహం ఎండలో పెట్టుకో, నాకు అట్లా నల్లగే రా అన్నాడు. అట్లా రోజు రోజు అలవాటు అయిపోయి సినిమా అయిపోయేసరికి కర్రోన్ అయిపోయినా నేను కూడా. ఇంటికెళ్ళి కూడా కత్తరిపించుకున్నా. ఇప్పుడు ఇవాళ కత్తిరే ఇచ్చిన. మంచిగా గడ్డం గిడ్డం చూస్తానులా. పర్లేదు. ఫస్ట్ అందులో ఆ బాక్సర్ సినిమాలోనేమో మంచిగా ఇట్లా ఆఫీసర్ సినిమానా? బాక్సరే, లక్కీ బాక్సర్. లక్కీ బాస్ కాదా? భాస్కర్ నాకు ఒత్తు ముందర వచ్చింది, తర్వాత తర్వాత వచ్చింది. సేమ్ కదా. మీ ఇద్దరు సోఫా తానే కుదిరిందా? కసిరెడ్డి అన్న కూడా దానికంటే ముందే ముందు సోఫా తా ఇద్దరు ఎట్లా ఆర్ట్స్ ఆఫ్ వీడియో కాల్ అనా లేకపోతే బయట ఇడివిడిగా కూడా కలుస్తారు? ఈ సినిమాకి మాతో ఎంత అడుక్కోపించుకున్నాడు అంటే, సార్కి ఫోన్ చేసి, సార్ నేనైతే ఫస్ట్లో అయితే ఫోన్ చేసి, సార్ మీరు సినిమాలో ఉంటే మంచిగా ఉంటుంది సార్, రండి సార్ అంటే, చూస్తాలే అమ్మా అన్నాడు. సార్ మళ్ళీ అర్ధరాత్రి ఫోన్ చేసి సార్ 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 అని ఓ 10 రోజులు అడిగిచ్చిన తర్వాత అప్పుడు చెప్పిండు, సర్లే వస్తలే బ్రదర్, వచ్చిన తర్వాత చూద్దాంలే అని అన్నాడు. కసిరెడ్డికి ఇంత కసి ఉంటుందా? అంత కసి ఉండదు అన్న. మీకు తెలిసిందే కదా కొన్ని అక్కడ డేట్స్ ఇష్యూస్ లేదంటే వేరే వేరే ఏ ఉంటాయి కదా. కానీ మా సెట్కి మాత్రం ఫుల్ కసిగా వచ్చిండు. అవును, అస్సలు పొద్దున 7 గంటలకల్లా వచ్చేసిండు 6ంటికి రమ్మంటే. ఐమంతా మల్లెపూలు చుట్టుకుని కసి మీద. అదే ఇప్పుడు అంత కసి ఉన్నందుకే మల్లెపూలు ఇచ్చిరా నీకు? లేదన్న, బేసిక్గా అది ఏంటంటే ఒరిజినల్ క్యారెక్టర్ డైరెక్ట్ అవుతుంది. ఇంకా చెప్పకుండానే చెమటలు పడుతుంది చూడండి ఇది. డైరెక్టరు అంటే అన్ని రకాల అన్ని క్యారెక్టర్లు తన అనుకుంటాడు, కానీ తనే కాలేడు కదా అట్లా. లేదన్న, ఫస్ట్ సినిమాలో మీరు చూసుకుంటే అందులో ఉన్న ప్రతి క్యారెక్టర్ ఫస్ట్ డైరెక్టర్ ఎక్స్పీరియన్స్ అది. తర్వాత మనం ఏదో ఎక్స్పీరియన్స్ చేయాలి తప్ప. అవన్న సతీష్ అన్న ర్యాగింగ్ లా ఉందన్న. లేదన్న, రావాల్సిందే. ఇది ఊతుకు కావాలి. అసలు ఎవరేం చేసిండ్రు, అసలు ఎట్లా తిఫల పడ్డారు వెనక ఫోన్టి, ఎందుకన్నా మావు అట్లా మూతి మైక్ అట్లా పట్టుకుని. ఒకటే మైక్ ఉందన్న, లాస్ట్ వచ్చింది కదా సినిమా, కొంచెం బడ్జెట్లు. అవా అన్న, ఈ క్యారెక్టర్లు డిజైనింగ్ చేసేటప్పుడు ముందే వీళ్ళని బట్టే రాసినవా లేకుంటే రాసుకున్నాక వీళ్ళు వచ్చిండ్రా? లేదన్న, వీళ్ళని అనుకున్న తర్వాత రాష్ట్రం. బయట నీకు బాగా ఇట్లా సోషల్గా తిరుగుతుంటావు ఎక్కువ? బాగా తిరుగుతా. చాయ్ డబ్బాల కాడ చాయ్ ఇంకా బెల్ట్ షాపుల కాడ ఎట్లుంటాయని రాస్తుంటావా? అనే కూర్చుంటాడు సాయంత్రం పొద్దుగాల ఏమో చాయ్ బండి దగ్గర ఉంటాడు. షూటింగ్ అయిపోగానే కూడా బెల్ట్ వేసారండి నటింగ్కి. అవుతున్నప్పుడు కూడా బెల్ట్ వేసారు. అన్న కథ చెప్పినాక మనోడు పోయి వైన్ షాప్ లో కూర్చుంటాడు సాయంత్రం పూట పర్మిట్ రూమ్ లో. మాస్క్ పెట్టుకుంటుంటివా? ఏ అవసరం లేదన్నా, పోయి కూర్చున్నాడే. గుర్తుపట్టి సెల్ఫీ అంటే సెల్ఫిస్ట్ అంటానికి ఈ సినిమా రిలీజ్ అయితే సెల్ఫిస్ట్ అవుతుంది. అప్పుడు ఇంకా వేరే సినిమా చేస్తుండే కదన్నా, యానిమల్ చేస్తుండే కదా, మనల్ని ఎవరు గుర్తుపట్టకపోతుండే. అవే ఇప్పుడు టెంట్ వేసినావా మళ్ళా? నా టెంటే లేపినా ఆడా విజయ్ అన్న పెళ్లికి. విజయ్ అన్న పెళ్లికి టెంట్ మొత్తం మంతానికించే పోయింది. నీకు అక్క అవుతుంది కదా? మాకు చెల్లెనా, చెల్లి పెళ్ళే. హండిల్ నా తెగానికించే పోయిన వాళ్ళు కూర్చున్న స్టూళ్ళు ఉన్నాయి కదా, అవి కూడా మనమే స్పెషల్ డిజైన్ చేసి. ఏం పెట్టిండ్రీ వాళ్ళకు? రిటర్న్ గిఫ్ట్ ఏమని ఇచ్చిరా నీకు? నాకా రిటర్న్ గిఫ్ట్ సినిమా టికెట్లు కొనుక్కొని ఫస్ట్ డే పోయి చూస్తా అన్నారు. వాళ్ళు దానికంటే వాళ్ళు ట్విట్టర్లో పెడితే చాలు చాలు, అదే గిఫ్ట్. అవు చెప్పినావా మరి అక్క? అంటే ఇప్పుడే పెళ్ళి అయింది కదా చెల్లమ్మని, ఇప్పుడే అప్పగింతలు ఇచ్చి అప్పుడే ఫేవర్లు అడిగితే మంచిగా ఉండదని చెప్పి
వచ్చి సపోర్ట్ చేయకుండా కూర్చున్నా. హుషారు ఫిట్నే ఉన్నాడు చూడు. నేను ఎట్లా అంటే నాకు అట్లా చెప్తున్నాడు. ఆ, గాయత్రి ఏమన్నా అంటదంటే ఏమంటలేదు. మీరు మల్లేష్తోనే ముచ్చట పెట్టిర్రు, అందుకే మంచిగా కూర్చొని చూస్తున్నా మిమ్మల్ని. ఫస్ట్ నిన్నే పలకరించిన. అవు